ఇచ్చావయ్యా, పుట్టినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. పాడదాం. జ్ఞానం ఇచ్చావయ్యా, పుట్టినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. పాడదాం. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే చేస్తున్నాను. నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నేను మోస్తున్నాను నీ కోసం, నీవు నన్ను చూచావని. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికను ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో మీ అందరకు క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటు సమయంలో దేవుడి యొక్క వాక్యమును జాగ్రత్తగా మనం వినాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకి మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు, మనకి మంచి వాతావరణాన్ని కూడా మనకి దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు దేవుని గూర్చిన మాటలు, దైవ వాక్యానిలో ఉన్న మాటలు వినటానికి మనం సిద్ధపడదాం. ప్రియులారా, యూట్యూబ్లో నుండి ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, లేక వాట్సాప్లో ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, ఎవరైతే ఎక్కడి నుండి అయితే, ఏ ప్రాంతం నుండి అయితే, ఏ గ్రామం నుండి అయితే ఈ దేవుడు వాక్యం వింటున్నారో, ఈరోజు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మీ కుటుంబాలు అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము మన జీవితంలో లేక మన కుటుంబంలో చాలా మంది చెబుతున్న వంటి మాట, వింటన వంటి మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నాకు చాలా కష్టాలున్నాయి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అప్పులతో బాధపడుతున్నాను, చాలా అవమానాలతో నేను బాధపడుతున్నాను, నాకు ఎక్కువగా టెన్షన్స్ ఉన్నాయి, నాకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎక్కువగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉన్న వాతావరణం బట్టి, ఇప్పుడున్న కుటుంబాలను బట్టి ఎక్కువగా నేను వింటున్నటువంటి విషయాలు ఏంటంటే సమస్యలు. ప్రియులారా, ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ వ్యక్తిని మందలిచ్చినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ చెబుతున్నాడు. ప్రియులారా, ఒక దైవ సేవకుడుగా ఈరోజు దేవుడు వాక్యం వింటున్నగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు సామాన్యుడు కుటుంబంలో ఉన్న సమస్య, ధనవంతుల్లో కుటుంబంలో ఉన్న వంటి సమస్య. ప్రియులారా, ఏ వ్యక్తిని మందలిచ్చినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా ఏదో ఒక సమస్య, అది సామాన్లే కావచ్చు, ధనవంతులే కావచ్చు, అధికారులే కావచ్చు, సినిమా యాక్టర్లే కావచ్చు, సీరియల్లో నటించే వాళ్ళే కావచ్చు, ఎవరైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకి కనపడుతుంది, ఒక సమస్య అనేది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అయితే నా ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువు ఈరోజు నిన్ను
దర్శించబోతున్నాడు. నువ్వెక్కడి నుండైతే ఈ వాక్యం వింటున్నావో, ఏ స్థలంలో నుండైతే ఈ వాక్యం వింటున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం నేను ప్రార్థిస్తున్నాను. బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. దేవుడు లేఖనములోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, పరలోకమందున్న మన తండ్రి మన గురించి రాయించినటువంటి పరిశుద్ధమైన గ్రంథంలో అందరూ తీసి చదవటానికి, వినటానికి, నేర్చుకోవటానికి ముందుగా ఉండాలి ప్రియులారా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో మీరు శ్రద్ధగా వింటే, మీరు మనసు పెట్టి చెబుతున్న వంటి వాక్యం మీద దృష్టి పెడితే, ప్రభు ఈరోజు తన వాక్యంతో నిన్ను బలపరుస్తాడు. తన వాక్యంతో నిన్ను ఆదరిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అంటున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అంటున్నాడు ప్రియులారా. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును అంటున్నారు. దేవుడు 2 విషయాల గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఎవరితో ముచ్చటిస్తున్నాడంటే, అక్కడ చెబుతున్న మాట అదే. ఎవరైతే భారముతో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే బాధని భరాంచలేక సతమతమవుతున్నారో, ఎవరైతే అవమానాలతో కుంగిపోయారో, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబంలో సమాధానం లేదో, లేక అన్నదమ్ముల్లో సమాధానం లేదు, అక్కజల్లెల్లో సమాధానం లేదు, అత్తగోడల్లో సమాధానం లేదు, తల్లిదండ్రుల కూడా సమాధానం లేదు. అయితే నా ప్రభు ఈరోజు తన వాక్యముతో నిన్ను బలపరుచుతున్నాడు. తన వాక్యముతో నీ జీవితాన్ని సరిచేస్తున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము అంటున్నాడు. అంటే నీ భారము, నీకు భారంగా అనిపిస్తున్న సమస్యలు, భారంగా ఉన్న వంటి కష్టాలను, భారముగా ఉన్నయంటి ఇబ్బందులను దేవుడు అన్నాడంటే నువ్వు నా మీద మోపు అంటున్నాడు. అంటే ఆయన మీద మోపు అంటే దేవుడికి తెలియచేయి, దేవుడికి చెప్పుకో. దేవుడు కాడ నీ సమస్య ఏంటో ఆయన ముందు పెట్టు. నీ కష్టం ఏంటో దేవుడికి తెలియచేయి. ఎప్పుడైనా నీ ఇంట్లో సమస్యలను, నీ ఇంట్లో ఉన్న యొక్క ఇబ్బందులను, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను ఎప్పుడైనా దేవుడి దగ్గరకు వచ్చి చెప్పుకున్నావా? ఎప్పుడైనా దేవుడి మీద ఆధారపడ్డావా? ఎప్పుడైనా దేవుని మనస్ఫూర్తిగా నమ్మావా? ఆలోచన చేయండి మై బ్రదర్ సిస్టర్స్. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచే. నీ కష్టాలను నీ ఫ్రెండ్స్ చెప్పుకున్నావు, నీ కష్టాలను నీ బంధువులు చెప్పుకున్నావు, నీ కష్టాలను నీ పొరుగు వారికి చెప్పుకున్నావు, నీ కష్టాలను కనపడ్డ ప్రతి ఒక్కరే చెప్పావు. అయినా పరిష్కారం కాలేదా? అయినా ఆ సమస్యల నుంచి బయటపడలేదా? అయితే నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, నీ పనుల భారం నా మీద మోపు. దేవుడికి చెప్పు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, దేవుడు చెప్పు నీ పిల్లల్లో ఉన్న సమస్యలు, దేవుడు చెప్పు నీ భర్తకున్న సమస్యలేంటో, దేవుడు చెప్పు నీ భార్యకు ఉన్న సమస్యలేంటో, దేవుడు చెప్పు నీ బిడ్డలకున్న సమస్య ఏంటో, దేవుడు చెప్పు నీ కొడుకుకున్న సమస్య ఏంటో. దేవుడికి తెలియచేస్తే కదా. దేవుడికి తెలుసు
నువ్వు చెప్పకపోయినా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడగకపోయినా ఆయనకి అన్నీ తెలుసు. అయినా ఎందుకు ఈ ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నావా? ఏమండి, సమాజంలో, సొసైటీలో పెద్దలో ఒక సామెత అంటారు, అడగందే తల్లినా అన్నం పెట్టదు అన్నట్టుగానే దేవుడు అడగతలకి అన్నీ ఇచ్చాడు. అడగతలకి దేవుడు అన్నీ పెట్టగలుగుతాడు. కానీ నీ సమస్యను నువ్వు తీర్చుకోలేనప్పుడు, నీ కష్టాల నుంచి నువ్వు బయటపడలేనప్పుడు, నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడలేనప్పుడు, నీకు ఒకరు ఒకరు నీకు తోడుగా కావాలి, నీకు సహాయం చేసే వ్యక్తి కావాలి, నిన్ను బలపరిచే వ్యక్తి కావాలి, నిన్ను ముందుకు నడిపించే వ్యక్తి కావాలి. అటువంటి యొక్క లోయలో ఉన్న నిన్ను లేవనెత్తగలిగినటువంటి వ్యక్తి కావాలి. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. అందరూ నేను విడిచిపెట్టిన, అందరూ నేను వదిలేసిన, అందరూ నేను చిన్న చూపు చూసిన, అందరూ నేను ఎగతాళి చేసిన, అందరూ నేను గేలి చేసిన, వీళ్ళ జీవితం పైకి రాదు, వీళ్ళ జీవితాలు మారవు, వీళ్ళ కుటుంబాలు కట్టబడవు, వీళ్ళ తలరాత ఇంతే అన్న వారి నోటుకుంటే షాబాష్ అనిపించగలిగినటువంటి దేవుడే నేను ప్రకటిస్తున్నవంటి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఇంత ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నానంటే, నా దేవుడు నా జీవితంలో, నా దేవుడు నా కుటుంబంలో చేసిన ఎన్నో కార్యాలను బట్టి నేను మీ ముందు చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, మనుషులు నీ కష్టాలు చేసి నిన్ను దాటిపోవచ్చు గాని దయగలిగిన దేవుడు నిన్ను దాటిపోడమ్మా. అయ్యా, నిన్ను దాటిపోడు. ఈరోజు ఈ వాక్యం వెంటనగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుణ్ణి అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. దేవుడికి చెప్పు. అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, కానీ దేవుడికి తెలియచేయి. ఒక ఫ్రెండ్గా ఎలాగైతే మాట్లాడుతావో దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా స్నేహం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మై బ్రదర్ సిస్టర్స్, డోంట్ వరీ. నువ్వు ఏ విషయంలో కూడా కుంగిపోవద్దు, ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడొద్దు, ఏ విషయంలో కూడా నువ్వు ఆందోళన చెందొద్దు, ఏ విషయంలో కూడా నువ్వు జడియకు, ఏ విషయంలో కూడా బెదరకు, ఏ విషయంలో కూడా చింతించమాకు, ఏ విషయంలో కూడా ఏమి చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను బతికిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. ఈ రోజు వరకు కూడా నేను దేవుడే కదా పోషించేది, ఈ రోజు వరకు కూడా దేవుడే కదా నిన్ను ఆదుకునేది, ఈ రోజు వరకు కూడా నీ ప్రతి కష్టాన్ని ఆయన తప్పించుకుంటూ వస్తున్నాడు కదా. నిన్నెందుకు విడిచిపెడతాడు ఒకసారి అది? అందుకని ఈరోజు సామెత్ర గ్రంథం 16:3 చెప్పబడ్డట్టుగా నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశంలో ఎప్పుడు నువ్వు దేవుడికి చెప్పినప్పుడు చెప్పు, దేవుడికి తెలియజేయి. సాయంత్రకాల నీ పనులన్నీ తొందరగా ముగించుకొని చక్కగా సాపేసుకొని కూర్చొని ప్రభువుని అడుగు. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నీకు అసాధ్యమైనట్టు ఏదీ లేదు, మనుషులతో మాట్లాడే దేవుడు అని నువ్వు దేవుని అడుగు, దేవుడి దగ్గర మొరపెట్టు. ఇంతవరకు చెప్పులు అరిగిపోయిందాక వాళ్ళ కాడికి, ఏళ్ళ కాడికి, ఆఫీస్ కాడికి, ఈ ఆఫీస్ కాడికి, ఈ పార్టీ కాడికి, ఆ పార్టీ కాడికి కనపడ్డ వాళ్ళ కల్లా చేతులెత్తి దండం పెట్టి చెప్పులు అరిగిపోయి నీ జేబులో డబ్బులన్నీ ఖర్చు పెట్టి ప్రయాసపడ్డావు, ఫలితం లేదు, కష్టపడ్డావు, ఫలితం లేదు, చెమటగాచావు, ఫలితం లేదు, కనపడ్డ ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టావు, నన్ను ఆదుకోండి, నా కష్టాల్లో చిడిపించండి, ఎవరు పట్టించుకోలేదేమో.
అయితే నా ప్రభువు నిన్ను ఈరోజు దర్శించబోతున్నాడు. ఇదే మంచి సమయము, అనుకూలమైన సమయము. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించే సమయం ప్రియులారా. అయితే దేవుడు నీకొకటి చెప్తున్నాడు, నీ పనుల భారం ఆయన మీద మోపు. నువ్వు మోయలేవు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు సహించుకోలేవు, నువ్వు భరాంచుకోలేవు, నువ్వు నిలుపుకోలేవు. ఎందుకు తెలుసా? ఇది మట్టి శరీరమయ్యా, ఇది మట్టి శరీరము. కానీ దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు, దేవుడు మహాబలము కలిగిన వాడు, దేవుడు సూపర్ పవర్ ప్రియులారా. ఆయన కింగ్ ప్రియులారా, రాజులకి రాజు. ఆయన గారు చెప్పుకోరా నీ సమస్య? అయ్యా ఆయనతో చెప్పుకో, ఆయనతో చెప్పుకో. ఎప్పటి వరకు చెప్పుకున్న వాళ్ళతో చెప్పుకున్నావు, ఫలితం లేదు. కానీ దేవుడికి చెప్పు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియుల. నీ పనుల భారం యెహోవా మీద. అప్పుడు నీ ఉద్దేశాలు అన్నిటిని కూడా ఏం చేస్తాడో తెలుసా? సఫలపరుస్తాడంటండి ప్రియులారా. దేవుడు అంటే ఎంత గొప్పవాడో చూడండి అండి ప్రియులారా. నువ్వు ఆయన మీద భారమేగలోనే ఆయన నిన్ను ఆదుకుంటానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు, నిన్ను పోషిస్తానంటున్నాడు, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, కీర్తన గ్రంథము 91 కీర్తన 14వ వచనం, 91 కీర్తన 14వ వచనంలోకి వెళ్దాం ప్రియులరా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుతా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును విరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడుగా ఉన్నాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూడండి బా, శ్రీ వాక్యం ఏంటంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి చెప్తున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. డబ్బులు నీ కారున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. డబ్బులు నీ కారున్నప్పుడు అందరూ వస్తారు. డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్నేహితులైపోతారు. డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బంధువులైపోతారు. డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చుట్టాలైపోతారు. డబ్బులుంటే ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి దండం పెడతారు. కానీ నా దేవుడు నీ జేబులో ఉన్న డబ్బును చూడలేదు, నీ అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని చూడలేదు, నీ పర్సులో ఉన్న డబ్బును చూడలేదు, నువ్వు వేసుకున్న ఆ బట్టలు కాస్ట్లీ బట్టలు చూడలేదు, నీ మెల్ల ఉన్న బంగారం అంటే సైన్లు, చేతులకున్న వంగరాలు వాటిని చూడలేదు. దేవుడు చూసింది ఏంటంటే హార్ట్ హృదయాన్ని చూశాడు. దేవుడు చూసింది మనసును చూశాడు, కలర్ కాదు. అందుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు చెప్పగలుగుతారండి ఈరోజు? ప్రేమ అనే పదములో చాలా పరమార్థం ఉంది. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టిండు. ఎవరు? యేసయ్య. నిన్ను ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి మానవ ఆకారాన్ని ధరించుకున్నవాడు, మానవ స్వరూపమును ధరించుకున్నవాడు. ఏమిటంటే నిన్ను ప్రేమించటం ఏంటి? ఆయన నరుడు రూపం వేసుకోవటం ఏంటి? దాసుడు రూపమును ధరించుకోవటం ఏంటి? తనకు తారుగా తగ్గించుకోవటం ఏంటి? అంటే నిన్ను కాపాడుకోవాలని, నన్ను కాపాడుకోవాలని, నన్ను రక్షించుకోవాలని, ఆయన నిత్య రాజ్యంలోకి మనం ఉండాలని మన కోసం మన దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? మరొకసారి తన కీర్తన గ్రంథం 91 కీర్తన 14 వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నేను అతన్ని తప్పించదును. చూడండి, ప్రేమించుకున్న అమ్మాయి నిన్ను మోసం చేయొచ్చు,
ప్రేమించుకున్న అబ్బాయి నిన్ను మోసం చేయొచ్చు. ఆయన అమ్మాయి అవసరాలు తీరినాక, అబ్బాయి అవసరాలు తీరినాక ఎవరో దారి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ దేవుడు ప్రేమ అవసరాల కొరకు ప్రేమించే ప్రేమ కాదండి. దేవుడు ప్రేమ కలర్ని బట్టి ప్రేమించడండి. దేవుడు ప్రేమ వారికి ఉన్న యొక్క డబ్బును బట్టి ప్రేమించడండి. దేవుడు ప్రేమ వారికి ఉన్న యొక్క హోదాను బట్టి దేవుడు ప్రేమించడండి. దేవుడు ప్రేమ వారికి ఉన్న పలుకుబడిని బట్టి దేవుడు ప్రేమించడండి. దేవుడి యొక్క ప్రేమ వారికి ఉన్న యొక్క స్థితిగతులు బట్టి ప్రేమించడండి. దేవుడు ప్రేమ ఎటువంటిదో తెలుసా? మానవాడు మార్పు చెందడానికి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ప్రేమించాడు, ప్రాణం కూడా ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలకి చెప్తున్న మాట, నువ్వంటే నా ప్రాణం, నీ కోసం ఏదైనా చేయగలుగుతానంటాడు. చివరికి ఆ ప్రేమించిన అమ్మాయి కష్టాలు ఉంటే తప్పించుకొని తిరుగుతున్న అబ్బాయిలు ఎంతమంది లేరు? నేను అందరు నన్ను అలానే అమ్మాయి కూడా ఇది చివరి శ్వాస వరకు కూడా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, ఊపిరి ఉన్నంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పిన అమ్మాయి కూడా అందరిని అమ్మాయిలను మోసం చేసే అమ్మాయిల గురించే చెబుతున్నాను, మోసం చేసే అబ్బాయిల గురించే చెప్తున్నాను ఈరోజు ప్రియుల. అలా అన్ని అమ్మాయి వదిలివేసిపోయి బ్యాక్ లిస్ట్ లో పెట్టి మరొకరిని పెళ్లి చేసుకొని ముఖం తెలియనోడలుగా సమాజంలో సొసైటీలో తిరుగుతున్న ఎంతమంది పురుషులు లేరు, ఎంతమంది స్త్రీలు లేరు, ఎంతమంది ప్రేమికులు అని పిలువబడుతున్న జంటలు లేరు. కానీ దేవుడు ప్రేమ అది కాదండి. దేవుడు ప్రేమ అలా కాదు. దేవుడు ప్రేమ ఏంటంటే హృదయాన్ని చూస్తాడు, దేవుడు మనసును చూస్తాడు. ఈరోజు అమ్మాయి ఎలాగంటే నీకు కారు ఉందా, నీకు చదువు ఉందా, ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, డబ్బు ఉందా అన్ని చూసినాక అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అంటే ఇష్టం, నీ కలర్ ఇష్టం, నీ మాట ఇష్టం, ఇవన్నీ చెబుతున్నాడు వెనక బ్యాక్గ్రౌండ్ బట్టి. కానీ దేవుడు బ్యాక్గ్రౌండ్ చూడడండి, దేవుడు కులాన్ని చూడడండి, దేవుడు మతాన్ని చూడడండి, దేవుడు ప్రాంతాన్ని చూడడండి, దేవుడు డబ్బును చూడడండి, దేవుడు యొక్క రంగును చూడడండి, దేవుడు యొక్క హైట్ని చూడడండి, దేవుడు యొక్క ప్రియులరా వారికి డబ్బు ఉంది అది చూడడండి, దేవుడు వారికి పలుకుబడింది అది చూడడండి. దేవుడు మనసు చూస్తాడు. వాడు ఎటువంటి స్థితిలో ఉన్న వాడిని మార్చాలని దేవుడు చూస్తాడు. వారు ఏ మురుగుంటలో పడ్డ ఆ మురుగుంట్లో నుంచి ఎలా బయట పడేయాలనేది దేవుడు చూస్తాడు. ఎంత పాపంలో ఉన్న ఆ పాపంలో నుంచి వారిని విడిపించాలని దేవుడు చూస్తాడు ప్రియులారా. అదేనండి ఈరోజు దేవుడు వాక్యం చెబుతుంది నీకు నాకు. దేవుడు తెలియజేస్తున్న మాటలు అయ్యే. మనం కానీ బైబిల్ని అర్థం చేసుకోగలిగితే, బైబిల్ని మనం చదవగలిగితే దేవుడు ఎన్నో విషయాలు మన గురించి చెప్పాడు, మన గురించి రాయించాడు, మన చేతికి ఇచ్చాడు ప్రియులారా. ఈరోజు ఎంతమంది రండి ఈరోజు దేవుడు యొక్క మనిషి ఏంటో తెలుసుకునేవారు ఆలోచించేయండి ప్రియులారా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు మై సిస్టర్స్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు మై బ్రదర్. ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి ఏమన్నాడంటే నిన్ను తప్పిస్తాడట. ప్రతి కష్టం నుంచి నిన్ను తప్పిస్తారు, ప్రతి వ్యాధి నుంచి తప్పిస్తారు, ప్రతి యాక్సిడెంట్ నుంచి తప్పిస్తారు, ప్రతి మరణకరమైన స్థితిలో నుంచి కూడా నేను దేవుడు తప్పిస్తాను అంటున్నాడు. అంటే నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి పిల్లడా. అలాగని అతను నా నామమును ఎరిగిన వాడు గనుకనే నేను అతన్ని ఘనపరచుదును. నువ్వు ఆయన ప్రేమించావు, ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిన్నేమంటున్నాడు, నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. అంతటితో అలా అతడు నాకు మొరపెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చాను. అంటే నువ్వు దేవుడికి మొరపెడితే, తండ్రి నాయన నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి నా ఫ్యామిలీలో నా కుటుంబంలో అని నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు జవాబు వెంబటినే పోద్ది. సెల్ మెసేజ్ సిగ్నల్ ఉంటేనే పోద్ది, సెల్ మెసేజ్ టవర్ పని చేస్తేనే వెళ్ళిపోద్ది. కానీ దేవుడు అలా కాదే, నువ్వు మొర్ర పెడితే నీకు జవాబు వేయగలిగినవంటి సర్వశక్తి కలిగినవంటి దేవుడు. అలానే ఆగలేదు, ఇంకా ఉన్నాడు, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. నీ శ్రమల్లో దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడండి.
శ్రమల్లో నీకు ఎవరు తోడున్నారు? ఇబ్బందులు ఎవరు నీకు తోడున్నారు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నీ శ్రమల్లో నీతో నిలిచిన వారు ఎవరు? నీ శ్రమల్లో నీ చేయి పట్టుకొని బలపరిచిన వారు ఎవరు? నీ శ్రమల్లో నేను ఓదార్చింది ఎవరు? శ్రమల్లో ధైర్యపరిచింది ఎవరు? నీ శ్రమల్లో నేనున్నానని భుజం తట్టిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే ప్రియులారా, మన లోకంలో ఒక్కలే కనపడతారు ప్రియులారా, దేవుడి తరపున మన తల్లిదండ్రులు ప్రియులారా. నీ శ్రమల్లో ఎవరిని విడిచిపెట్టలేదు. నువ్వు అనుకోవచ్చు నీ శ్రమల్లో అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టిపోయేవాడు కాదు. ఈ సమయంలో నా ప్రేమిని సహోదరి సోదరులు, దేవుడు చెప్పినటువంటి లేఖనాలని ఆలోచన చేయండి. లేఖనాలలో ఆలోచన చేసి మీరు చదివితే ఈరోజు మీరు బలపడతారు. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యకి, ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందికి దైవ వాక్యం ఆదరించింది, దైవ వాక్యం బలపరిచింది, దైవ వాక్యం నిన్ను ఓదార్చింది, దైవ వాక్యం నిన్ను సమాజంలో తలవెత్తుకునే విధంగా నిలవబెట్టింది ప్రియులారా. అదే ఈ వాక్యం, అదే ఈ లేఖనం నీకు తెలియచేస్తుంది ప్రియులారా, అదే నీకు చెప్పబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనము దైవ వాక్యాన్ని చదవటం ద్వారాగా, ప్రార్థన చేసుకోవటం ద్వారాగా సమాజంలో, సొసైటీలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నిటినీ ఎదుర్కోగలిగే శక్తి ఆ దయగలిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తుడు ప్రియులారా. దేవుడు శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన పనిలా. నేను ఒంటరిదాని అనుకుంటున్నాము, నేను ఒంటరిని అనుకుంటున్నాము, నన్ను అందరూ విడిచిపెట్టిపోయారు అనుకుంటున్నాము, అందరూ నన్ను మర్చిపోయారు అనుకుంటున్నాము, నన్ను అందరూ వదిలేశారు అనుకుంటున్నాము, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాము, అందరూ నన్ను చిన్న చూపుతున్నారు అనుకున్నాము. కానీ ఇదిగో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను మర్చిపోలేదు ప్రియులారా. ఈరోజు దైవజనుడుగా పరిశుద్ధాత్మ ద్వారాగా చెప్పబడ్డ వంటి మాటలను విని ఒక్కసారి ఆయన వైపు దృష్టి పెట్టి ఆయనని నమ్మకంతో దేవుని మీరు అడగండి. దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్న ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నా జీవితంలోని దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు ప్రియులారా. అద్భుతం చాలా అద్భుతమైనది ఒకటి ఉంది నా జీవితంలో. ఏంటి అంత అద్భుతమైనది అంటే, ప్రపంచంలోనే ప్రేమిని సహోదరురా, దేవుడు నాకు చేసిన అంటే అద్భుతం మామూలు అద్భుతం కాదు. ఏంటి అద్భుతం అంటే, ఒక అక్షరం ముక్క రాని నాకు ఈరోజు 66 పుస్తకాలైన పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అది దేవుడి కృప. అది నా తెలివితేటలు బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా భక్తిని బట్టి కానే కాదు, కానీ దేవుడు మహా ఉచితమైన కృపచేత ఈరోజు మీ ముందు 66 పుస్తకాలైన పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. ఒక అక్షరం మొక్క రాని నాకు ఇదే నా జీవితంలో గొప్ప అద్భుతం ప్రియులారా. ఇదే నా జీవితంలో గొప్ప మేలు ప్రియులారా. ఈరోజు మీ జీవితంలో ఎందుకు అద్భుతం జరిగించడు? మీ కుటుంబంలో ఎందుకు అద్భుతం జరిగించడు? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒకసారి మనసు పెట్టండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడికైనా ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా ఆయనకి చెప్పండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తుడు, నిన్ను బలపరుస్తుడు ప్రియులారా. దేవుడు ఇటు మాటలు మీ హృదయములో భద్రపరిచి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మ మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ స్థలంలో మోకరించి ప్రార్థిస్తున్న వారిని, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరూ కూడా
తండ్రి మీరు కాపాడండి ప్రభువా, పోషించండి, రక్షించండి, వారి అవసరాలన్నిటి కూడా తీర్చండి ప్రభువా. దేవా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నీ పిల్లలకు బోధించుటకు నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు, వందనములు ప్రభు. మరణం వరకు నీకు నమ్మకంగా ఉండి నీ యొక్క సేవలు సాగిపోయినట్లుగా కృప చూపుని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఎటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నారో వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి పిల్లల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఇంతవరకు వాక్యం విన్న నీ పిల్లలందరూ మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకొని, వారి పిల్లలని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారిని దీవించమని తండ్రి నీ సన్నిధిలో దైవ సేవకుడిగా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించి అడిగి వేడుకొని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి చేరి వచ్చిన బిడ్డలందరికీ, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ సదాకాల తోడు మేడై ఉండి నడిపించునుగాక. ఆమె ఆమె ఆమె. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్స్ సిస్టర్స్. ఈ క్రీస్తు ద్వారా ప్రార్థన మందిరంలో జరుగుతున్న పరిచర్యను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, మీరు చేస్తున్న పరిచర్య కోసం మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాను ప్రియులరా. మనందరము ఏకంగా కూడి దేవుడు నామాన్ని ఘనపరచుదాం ప్రియులరా. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్స్ సిస్టర్స్. ఆమేన్ ఆమేన్.